హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకు ఇంకా మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ రోజు వ్లాగ్ అనమాట. క్రిస్మస్ 25థ్ కదా! డిసెంబర్ 25థ్. సో, ఆ రోజు వ్లాగ్. ముందు రోజు వ్లాగ్ వరకు మీరు చూసారనుకుంటాను. సో, మీకు అది చూసుంటే మీకు కొంచెం ఐడియా వచ్చుంటుంది. మేము వెకేషన్‌కి ఒక దగ్గరికి ప్లాన్ చేసాం. ఇంకా నేనేమంటే 3:00కి లేసాను. ఎర్లీ మార్నింగ్ అంత ఎర్లీగా లేసాను. ఇంకా రాగానే క్రిస్మస్ ట్రీ దగ్గర చూసాను. టెడ్డీ హ్యాపీకి ఏమైనా గిఫ్ట్స్ పెట్టారేమో క్రిస్మస్ తాత శాంటా క్లాస్ అనేసి. సో, అక్కడేం లేదు. సో, బాల్కనీలో చూద్దాము అనేసి జస్ట్ అలా ఓపెన్ చేశాను. బాల్కనీలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా చాలా హ్యాపీ వేసింది. అవి చూడగానే ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ వేస్తుంది. వాళ్ళని కూడా గబక్కని లేపేద్దాము, వచ్చి చూసుకుంటారు అనేసి అనుకున్నాను. సో, ఎవ్రీ ఇయర్ టెడ్డీ హ్యాపీ కోసము శాంటా క్లాస్ వస్తాడు. సో, ఇలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు పిల్లలకి. ఇంకా మా శాంటా క్లాస్ ఎవరో మీకు తెలుసు అనుకుంటాను. సో, పర్టికులర్‌గా చెప్పట్లేదు. ఎందుకంటే పిల్లలందరూ వ్లాగ్ చూస్తూ ఉంటారు కాబట్టి. సో, హ్యాపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. అబ్బా అక్కడంతా ఉండదులే బా, ఉంటే టీ దగ్గరే ఉంటుంది. రానన్నా చూద్దురా. చూడు ఇక్కడ లేదు, చూసా. ఇక్కడ లేవురా. ఎక్కడ్రా? ఇక్కడ చూడలేటా. మేరీ క్రిస్మస్, టెడ్డీ హ్యాపీ. వావ్, ఏ బాబాకి చెప్పండి రా. అవునే. అప్పుడు నువ్వు చెప్పు బాబాకి. అవి కూడా చాక్లెట్స్ ఏమో. అబ్బా, ఆ గిఫ్ట్ చూసి ఎంత హ్యాపీ అయిపోయారో చూసారు కదా. చాక్లెట్సేనా? అంత పెద్ద చాక్లెట్ ఉంటుంది బాబా. చూపి. వాడికి చూపించండి, భలే ఉన్నాయి. నువ్వు ఇది కూడా పెట్టుకోవచ్చు కదా. అది మేరీ క్రిస్మస్. పదా. ఇంకా అంత ఎర్లీగా లేసి రెడీ అయిపోయాము. చెప్పాను కదా వెకేషన్కి ప్లాన్ చేసాం. ఇంతకు ఎక్కడికి చెప్పలేదు మీకు. అలెప్పి వెళ్తున్నాం, అంటే కేరళ వెళ్తున్నాం. కేరళలో అలెప్పికి. మేరీ క్రిస్మస్. స్టార్ట్ చేయలేదు బాబా. ఇంకా డైరెక్ట్గా బెంగళూరు టు అలెప్పి వెళ్ళాలంటే బైక్ కార్ 13 hours అవుతుంది. 593 kilometers అనమాట డిస్టెన్స్. సో అలా డైరెక్ట్గా వెళ్ళకుండా ఒక దగ్గర ఆగి వెళ్దాము అనుకున్నాం. సో అట్లా త్రిశూర్ అనే ప్లేస్లో ఆగుతున్నాము. సో త్రిశూర్ వరకు వెళ్తున్నాము. దీని ప్రకారం 12:20 కంటే 2 hours ప్లస్ వేసుకున్నామంటే 2:30కి మనం రీచ్ అవ్వాలి. ఇంకా త్రిశూర్ అనే ప్లేస్కి ఎందుకు వెళ్తున్నాము, అక్కడే ఎందుకు ఆగాలనుకుంటాము అనేది కూడా తెలుస్తుంది మీకు. బ్లాగ్ చూస్తుండండి. సో ఫైనలీ మా సుదర్శన్ కేరళకి వెళ్దాము, అలెప్పికి వెళ్దాము. ఎలాగో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నాం కదా, అదైతే కరెక్ట్గా సరిపోతుంది, నీకు ఫేవరెట్ ప్లేస్ కూడా కదా అని అన్నాడు సుదర్శన్. సో అట్లా మేము అందరం ఫిక్స్ అయిపోయాము అక్కడికి వెళ్ళాలనేసి. చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము, సేఫ్గా వెళ్ళాలి అనేసి దేవుదండం పెట్టుకొని వేసుకొని వచ్చావా, బ్యాగ్లో పెట్టుకోవచ్చావా. వెరీ గుడ్. మెరీ క్రిస్మస్ టెడ్. మెరీ క్రిస్మస్ బాబా. మెరీ క్రిస్మస్ యాప్. టెడ్ యాప్. మెరీ క్రిస్మస్. Merry Christmas, Mama. Merry Christmas, Papa. థ్యాంక్ యూ. ఇంకా మేము మా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడము, లాంగ్ డ్రైవ్కి. అది ఒక 4 days ట్రిప్ అనేసి అనుకుని వెళ్తున్నాము. సో అలా మా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఏ దండం పెట్టుకున్నాను. ఇంకా అంత ఎర్లీగా బయలుదేరితే మేము అనుకున్న ప్లేస్కైనా కనీసం రీచ్ అవుతాము. ఎందుకంటే అది 1కి చూపిస్తూ ఉంది, 2:30. ఇంకా 2 drops ఉంటాయి కదా. ఐ మీన్ బ్రేక్ఫాస్ట్కి ఆగాలి, నెక్స్ట్ లంచ్కి ఆగాలి. అలా 2:30 అనేసి అనుకుంటాం త్రిశూర్కి. చర్చ్ దండం పెట్టుకున్నాను ఇక్కడ చేసి క్రిస్మస్. ఇంకా బెంగళూరులో మేము ఉన్నప్పుడు ఇక్కడ ఈ చర్చ్కే అనమాట, వైట్ ఫీల్డ్లో వెళ్తూ ఉంటాము.
దండం పెట్టుకున్నాము. ఇది ఎలక్ట్రానిక్ సిటీ అయిపోయిందా? ఇదేనా? అయిపోయింది. ఈ రోడ్ వచ్చి కన్యాకుమారి రోడ్ వచ్చి నెక్స్ట్ 55 కిలోమీటర్స్ ఈ రోడ్లోనే వెళ్తాం. మెయిన్ రోడ్ డబల్ రోడ్ కదా ఇది? NH NH 44. NH 44. ఎక్కువ లారీసే ఉన్నాయి బాబా. కొంతసేపు వరకు ఉంటుంది. 8 వరకు ఇవే ఉంటాయి రోడ్. యాక్చువల్లీ నార్త్ సైడ్ వెళ్దాము, షిరిడీకి వెళ్దాము, లాంగ్ డ్రైవ్ ఉంటుంది, అది బాగుంటుంది అనుకున్నాం. కానీ ఎందుకో తెలీదు, మైండ్ చేంజ్ చేసేసుకున్నాము, ఇలా కేరళ వెళ్దామని. ఇంకా మీరు అనుకుంటారేమో ఇదంతా ప్లాన్ చేసుకొని, అంటే ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్స్ ఎలా అంటే మంచిగా ప్లాన్ చేసుకొని కదా వెళ్తారు. సో అలా ప్లాన్ చేసుకొని బయలుదేరామో అనుకుంటారేమో. అస్సలు కాదు, నైట్కి అనుకున్నాం అనమాట. అంతే గబా గబా ప్యాక్ చేసేసుకున్నాను. నీకు ఇప్పుడు ఏం ఉండవు, టీ కాఫీ కోసం వచ్చాం మనం. హోటల్ శ్రీ రేణుక భవన్, ఓకేనా? గుర్తుపెట్టుకోవట్లమ్మా. ఇంకేం గుర్తుపెట్టుకుంటున్నామా? అలా మా ఫేస్ చెప్పేమా. ఇంకా పొద్దున్నే ఆకలేస్తుంది కదా, ఎర్లీగా లేసేస్తే. సో అలా ఆరాటంగా ఉండింది. ఇంకా కాఫీ కోసం ఆగాము. అప్పుడు కొంచెం జరుపుకో. గ్లాస్ ఇచ్చారు బాబా. హ్యాపీ అబ్బకు లాక్ ఓపెన్ చేస్తాను, నేను చేస్తాను లేకపోతే తీసుకో. ఇంకా అక్కడ కాఫీ మాత్రం ఎంత బాగుందో. స్టీల్ గ్లాస్లో ఇవ్వగానే నాకు తిరుపతిలో గుర్తుకొచ్చేసింది. ఈ మధ్య స్టీల్ గ్లాసెస్లో తాగుతున్నాం కదా నేను, మోహన శిరీష. సో అదే గుర్తుకొచ్చింది. ఎంత బాగుంది, చాలా టేస్టీగా ఉండింది అసలు. మర్చిపోయాడంట బ్రష్ చేయడము. నీకు బ్రష్ చేసేసాడు కదా, పంపించేసావు బాబా బ్రష్. ఇంకా మా సుదర్శన్కి ఇలాంటివి అలవాటే, హడావుడిలో స్నానం చేసుకుని వచ్చేస్తారు కానీ బ్రష్ చేయడం మర్చిపోయాడు. ఇంకా మేమేమంటే టెడీకి హ్యాపీకి ఒకటి చెప్పాము. సో మనము ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం కదా, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేస్లో ఆగుతున్నాము, ఏ ప్లేస్కి వెళ్ళాము, రెస్టారెంట్స్ అయినా, సో ఏదో అయినా ఏమేమి జరుగుతుందో అందరూ ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి, మీ బుక్స్లో పెట్టుకోండి. అంటే డైరీస్ ఉంటాయి కదా చిన్న చిన్న వీళ్ళ దగ్గర, సో దానిలో నోట్ చేసుకోండి అని చెప్పాము. సో టెడ్డీ నిద్రపోతూ ఉంది, యాపిల్ లేసే ఉందనేసి అక్కడ ఇప్పుడు కాఫీకి స్టాప్ చేశారు సుదర్శన్. సో అది నోట్ చేసుకుంటా ఉంది. సో అలా నోట్ చేసుకుంటే వీళ్ళకి గుర్తుగా ఉంటుంది. దాంట్లో స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్ళారని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి బాగుంటుంది. రాయని అక్కడ రాయని 74 కిలోమీటర్స్ కి వాడు ఏడుస్తుండలే మళ్ళీ. ఇప్పుడు టైం ఎంత? 74. 5:45 అయింది బాబా. 5:45. ఎక్కడిది? రేణుకా భవన్. శ్రీ రేణుకా భవన్ హోటల్. టీ టైం అని రాయ్ బాబా కదా. ఈ డేట్ ఎంత? 25th. నీ బుక్ చాలా హ్యాండీగా ఉంది బా. ఇలా స్టాప్ చేసుకుంటూ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో అలా స్టాప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే టైం ఏమంటే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అరైవల్ టైం. ఇంకా మేము ఆగిన ప్లేస్ ఏమంటే కృష్ణగిరి దగ్గర ఆగాము. ఫస్ట్ టోల్ ప్లాజానా బాబా ఇది? సెకండ్ ఏం సేలం 90 కిలోమీటర్స్. ఇంకా బెంగళూరు నుండి త్రిశూర్కి వెళ్ళేంత వరకు మనకి 13 టోల్ గేట్స్ వస్తాయన్నమాట. కేరళ ఎన్వైరన్మెంట్ ఇక్కడే ఉంది. కేరళ వర్షం పడదు బాబా, చల్లగా ఉంటుందేమో. కేరళలో వర్షం పడదు, చల్లగా ఉంటుందని చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఎందుకు గుర్తుపెట్టుకున్నాను అనేది చెప్తాను. ఇంకా జస్ట్ మేము తమిళనాడుకి వచ్చామన్నమాట. సో అక్కడికి వచ్చినప్పటి నుండి ఒకటే వర్షం పడుతూ ఉంది. ఇంకా నేనేమంటే అరే ఇప్పుడు కూడా వర్షం పడుతూ ఉంది ఏంటి, అప్పుడు వాయనాడుకి వెళ్తున్నప్పుడు వర్షం పడుతూ ఉంది, ఇప్పుడు వర్షం పడుతూ ఉంది అనేసి కొంచెం ఫీల్ అయ్యాను. కానీ తమిళనాడు వరకు కొంచెం అక్కడ కొన్ని ప్లేసెస్ వరకు వర్షం వచ్చింది, తర్వాత స్టాప్ అయిపోయింది. ఇంకా ఇదేమంటే పొడుగుగా ఎంత పెద్ద లారీ లోపల ఆ లారీ పైన తీసుకెళ్తారు బ్లేడ్స్ లాంటివి. లాస్ట్ టైం కూడా చూపించాను మీకు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు. అదేమంటే నేను విండ్ ఉంటుంది కదా దాందేమో అనుకున్నాను, సుదర్శనం కాదన్నాడు. మరి ఇంత పొడుగు ఇంతది ఏంటో నాకు అస్సలు తెలియదు. మీకు ఏమైనా తెలుసు ఐడియా ఉంది అంటే మాత్రం కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే తెలుసుకోవడం అంటే బాగుంటుంది కదా తెలిసి పెట్టుకుంటే. ఇంకా అలా వెళ్తుంటే సీనరీస్ మాత్రం ఆసమ్గా ఉన్నాయి. అసలు అక్కడ ఎక్కడైనా ఆగి ఫొటోస్ తీసుకోవాలి అనే అంత బాగున్నాయన్నమాట. ఎంత మంచిగా ఉండిందో వెదర్ అసలు. అంటే అప్పుడే ఇంకా మార్నింగ్ అవ్వబోతా ఉంది కదా, యాక్చువల్లీ అంత ఎర్లీగా లేసాం కదా, మంచు పడుతూ ఉంటుంది. అసలు వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అసలు కనిపిస్తుందా అనేసి అనుకున్నాం. కానీ లక్కీగా ఆ రోజు అసలు మంచు అనేది లేదనమాట. సో హ్యాపీగా డ్రైవ్ చేసుకోగలిగాము. ఇంకా సన్ రైజ్ అయ్యే టైం అనమాట ఇంకా అది.
ఇంకా ఆకలేస్తా ఉండింది. ఇంకా మంచి మంచి హోటల్స్ ఏమొస్తాయి అనేసి గూగుల్ చేసుకుంటూ వెళ్ళాము. సో, సర్వనా భవన్ ఉందనేసి ఇంకా అక్కడ ఆగామనమాట. ఇంకా అంటే రాను రాను ఇంకా మంచి హోటల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, ఇది తెలిసింది మంచిగా ఉంటుంది ఇక్కడ అని తెలిసి ఆగామనమాట. కరెక్ట్ టైంకి తినేస్తే మళ్ళీ ఆకలి ఉండదు. హ్యాపీగా ఇంకా అలా వెళ్ళిపోతా ఉండొచ్చు అనేసి. ఇంకా టెడ్డీ, హ్యాపీ వాళ్ళు మాత్రం భలే నిద్రపోతా ఉన్నారు కార్‌లో. అంటే పొద్దున్నే లేసేసారు కదా! నిద్రపోతూ ఉన్నారు. ఇంకా సుదర్శన్‌కి చాలా సార్లు అడిగా, "బాబు నీకు నిద్ర వస్తుందా?" అనేసి. "లేదు బుజ్జి నేను హ్యాపీగా ఉన్నాను, ఫ్రెష్‌గా ఉన్నాను" అని. నాకు అసలు నిద్ర రాలేదు. ఇంకా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ అవన్నీ వచ్చాను. ఇంకా పూరి, ఇడ్లీ ఆర్డర్ చేశారు సుదర్శన్. నాకెందుకో తెలీదు, తమిళనాడు కదా! తమిళనాడులో ఇడియాప్పం ఉంటుంది కదా! సో, అది ట్రై చేద్దాం అనిపించింది. సో, ఫస్ట్ టైం ఇడియాప్పం తీసుకున్నాను, ట్రై చేస్తున్నాను అనుకున్నాను. కానీ తినేటప్పటికి ఏమంటే నేను ఇది ఎక్కడో తిన్నానే అనేసి టేస్ట్ వచ్చింది. దాని తర్వాత గుర్తుకొచ్చింది. మేమేమంటే తావర్కెరలో ఉండేవాళ్ళము. అక్క వాళ్ళు, రమ అక్క వాళ్ళు అనేసి ఒక అవ్వ ఉంటుందని చెప్పేవాళ్ళం దాన్ని కదా! వాళ్ళు అప్పుడు నాకు ఇడియాప్పం చేసినప్పుడు అంతా ఇచ్చేవాళ్ళనమాట. ఆ టేస్ట్ ఇప్పుడు సేమ్ అదే టేస్ట్ అనమాట. సో, మంచిగా గుర్తొచ్చింది నాకు. నేను ఆల్రెడీ తినున్నాను ఇడియాప్పం అనేది అనేసి అనుకున్నాను. సో, తమిళనాడు ఒక డిష్ అనమాట అది. సో, అది ట్రై చేశాను అనుకున్నాను అక్కడ. ఇంకా క్రిస్మస్ కదా! సో, వీళ్ళకి చాలా చాలా అక్కడ అన్ని థింగ్స్ తినేటివి ఇవన్నీ డిఫరెంట్‌గా సేల్ చేస్తున్నారు. సో, అవి కేక్స్ యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్ లాగా పెట్టున్నారు. సో, అవి కావాలి అన్నారు. ఇంకా టెడ్డీ, హ్యాపీ కోసం ఒక్కొక్కటి కొనిచ్చుకున్నాము. ఇంకా మేము దారిలో వెళ్ళడానికి క్యాష్యూ నట్స్ ఉంటాయి కదా! ఫ్రైడ్‌వి. సో, అది తీసుకున్నాము. ఇంకా అక్కడ బిల్ నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు అంతా మీకు ఎక్కడెక్కడ ఆగుతాం రెస్టారెంట్స్ అక్కడ బిల్ ఎంత అయింది. సో, అవంతా కంప్లీట్‌గా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే బిల్ కూడా చూపించాను. అంటే డిఫరెంట్ ప్లేసెస్‌కి వస్తున్నాము. అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా కోసం. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాము అని చెప్పారు. తిరుపతి టు బెంగళూరు టు తిరుపతి ఎంత డిస్టెన్స్ అంతే డిస్టెన్స్ ఇంకా. ఇప్పటివరకు జర్నీ తెలియలేదు మనకి. నిద్రపోయారు కదా. నేను ఎక్కడ బాబా నిద్రపోయావు హాఫ్ అన్ అవర్ వచ్చా. హోటల్ బుక్ చేసావు బాబా? చేయలేదు, అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే. బుజ్జు లాస్ట్ వాయనాడుకి వెళ్ళినప్పుడు అవి సీనరీస్ కదా నాన్న. మడికేరికి వెళ్ళినప్పుడు డీప్ ఇన్ ద ఫారెస్ట్ ఉండాలనుకున్నాము. అట్లే తీసుకున్నాం డక్ హౌస్ లాంటిది కదా. అది బాగా నచ్చింది. వాటర్ ఫ్లో, చెట్లు లోపల అలా బాగుండింది కదా. వాయనాడుకి వెళ్ళినప్పుడు మనకి సీనరీస్ చూడాలి, మంచి కాఫీ ప్లాంట్స్ లోపల ఉండాలనుకున్నాం. అందుకని అక్కడికి వెళ్ళాము, విల్లో రిసార్ట్లో ఉన్నాం. ఆ స్టే మనకి ఇంపార్టెంట్, ప్లెజెంట్గా ఉండడం. ఇప్పుడు దీనికి ఎందుకు వెళ్తున్నాము, హౌస్ బోట్ ఇంపార్టెంట్ మనకి. సో మంచి హౌస్ బోట్ చూసుకొని దాంట్లో ఉంటాం. అది ఇక్కడ స్పెషల్ అంతే. రూమ్స్ ఏముంది, ఏదో ఒక దాంట్లో ఉంటాం షెల్టర్ కోసం. ఓకేనా? అంతే కదా. ఇంకోటి ఏమంటే మెయిన్ విషయం మీకు చెప్పాలి, ఇలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మనకి మంచిగా కోఆపరేట్ చేయాలి, మంచిగా సపోర్ట్ చేయాలి. అప్పుడే హ్యాపీగా మనం ఎంజాయ్ చేయగలుగుతాము. సో యాక్చువల్లీ చిన్న పిల్లలు హ్యాపీ అంత పిల్లలు అసలు ఇంకా ఎంతసేపు జర్నీ ఎంజాయ్ చెయ్యరు. సో అలా కాకుండా వీళ్ళిద్దరు మాత్రం చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వెళ్తున్నాము అనేది. త్రిశూర్ ఫస్ట్ స్టాపింగ్ మంది, ఫస్ట్ స్టే త్రిశూర్. కొండపైన గుడి ఉంది. నువ్వు డెడ్డా యూట్యూబ్ లో చూసిందంట. ఇంకా అదేమంటే ఆ పెద్ద లారీ పైన బస్ తీసుకెళ్తాం. యాక్చువల్లీ లారీ ఏమంటే కార్స్ పోతూ ఉంటాయి, లారీ పైన ఆటోస్ చూసాము, ట్రాక్టర్స్ని చూసాము, దాని ఇంజన్స్, దాంతో బైక్స్ చూసాం, కానీ ఇలా బస్ని చూడలేదు. టెడ్డీ హ్యాపీని చూసారా, ఎంత బాగుందో చూడండి రా అనేసరికి వాళ్ళు ఆల్రెడీ చూసారంట చెప్తున్నారు. త్రిశూర్కి వెళ్ళే దారిలో ఇలా లెఫ్ట్కి తీసేసుకున్నామంటే కోయంబత్తూర్కి వెళ్తాము. సో కోయంబత్తూర్ చూడగానే నాకు ఇషా ఫౌండేషన్ ఉంది కదా, అది గుర్తుకొచ్చింది. అప్పుడు అక్కడికి కూడా వెళ్ళాలనేసి ఎప్పుడు అడుగుతూ ఉన్నాను, కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు వెళ్ళామనుకోండి 2 hours లేట్ అయిపోతుంది మనం వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అవ్వాలంటే. అందుకని వెళ్ళకుండా డైరెక్ట్ 45 kilometers కదా, డబల్ రోడ్, డివైడర్ రోడ్తో వచ్చేయచ్చు, మళ్ళీ సింగిల్ రోడ్.
345 కిలోమీటర్స్ వరకు డబల్ రోడ్ ఉంది. దాని తర్వాత కొంచెం సింగిల్ రోడ్ వస్తది. కొంతసేపే 20 మినిట్స్ అట్లా మళ్ళీ మనకి డబల్ రోడ్ వచ్చేస్తది. రోడ్ మాత్రం చాలా బాగుంది. నీట్‌గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా పెట్రోల్ పట్టించుకోవాలి అంటే మన కర్ణాటకలోనే పెట్రోల్ పట్టించుకుంటే మంచిది. అక్కడ కొంచెం తక్కువ కాస్ట్. తమిళనాడులో కూడా పట్టించుకోవచ్చు. కాకపోతే కేరళలో కొంచెం ఎక్కువ కాబట్టి ముందే పట్టించుకొని వస్తే బాగుంటుంది. టెడ్డీ మాత్రం చాలా బాగా పడుకుంటూ ఉంటుంది కార్లో అయినా ఎక్కడైనా. యాపీ మాత్రం ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది. ఇగో ఇట్లా నిద్రే రాదు. ఇంకా మేము కార్లో వెళ్ళేటప్పుడు హాజ్మోలా పెట్టుకున్నాను. ఏమంటే వామిటింగ్ సెన్సేషన్, మోషన్ సిక్నెస్ అట్లా ఉంటే వేసుకోవచ్చు బాగుంటుంది అనేసి. ఇంకా చీక్లెట్స్ పెట్టుకున్నాను. సుదర్శన్ నిద్ర రావకుండా చీక్లెట్స్ తినచ్చు అట్లా అనేసి. ఇంకా ఇది వచ్చేసి డ్రై ఆమ్లా అనమాట. అప్పుడప్పుడు సుదర్శన్ తింటూ ఉంటాడు, నేను కూడా తింటాను, చాలా బాగుంటుంది. ఆ నంది హోటల్ ఆగుతాం కదా మేము చిత్తూరు దగ్గర బ్రేక్ఫాస్ట్కి, తిరుపతి నుండి బెంగళూరు వచ్చేటప్పుడు. సో అక్కడ కొనుక్కుంటూ ఉంటాము. సో అవి మాత్రం పెట్టుకున్నాను. ఇంకా హ్యాపీ ఏమంటే వెళ్ళే దారంతా క్వశ్చన్లు అడుగుతానే ఉండింది. వాడికి డైవర్ట్ చేయడానికి ఒక క్వశ్చన్ వేసాను. చూడు హ్యాపీ కౌంట్ చెక్ ఎన్ని ఉన్నాయి కోకోనట్ చేయనన్నా. అన్ని కౌంట్ చేయలేము. నువ్వు చేయొచ్చు కదా. నువ్వు చేయవా? నేను చేయలేను రాబు. ఇంకా చేయలేను. అన్ని చూడవా? తిరువనంతపురం బాబా ఇవన్నీ అక్కడ కేరళ లాంగ్వేజ్ లో రాశారు. అంటే కేరళ వచ్చింది బొజ్జు. ఆర్టీఓ చెక్ పోస్ట్ కేరళ. నీకా లేదు మనం కేరళ వచ్చిన. పడుకొని లేనన్నా ఫారెస్ట్ చూడవా? చాలే నన్ను చెప్పాను కదా, ఇంక లేస్తాడు రెడీ కేరళ చెప్పలేదు బాబా. 385 కిలోమీటర్స్ బాబా. ఆల్రెడీ ఫారెస్ట్ లో ఇంకా 92 కిలోమీటర్స్ ఉంది. 82 కదా. 82 ఉంది. అప్పుడు కేరళ ఎంటర్ అవుతాం. ఇంకా అలా వెళ్తూ ఈ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. అటు సైడ్ రైట్కి తీసుకున్నామంటే శబరిమల వెళ్ళచ్చు అంట. సుదర్శన్ అదే చూపిస్తున్నాడు, అక్కడ బోర్డుగా రాస్తుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటే లులు మాల్ కనిపించింది. లులు మాల్ కనిపించగానే మొన్న మేము బెంగళూరులో వెళ్ళాము, మీకు వ్లాగ్ కూడా పెట్టున్నాను కదా అప్పుడు రీసెంట్గా, అది గుర్తొచ్చింది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మేము బెంగళూరులో లులు మాల్కి వెళ్ళినప్పుడు అప్పుడు నైట్ వెళ్ళిపోయాము, నైట్ అయిపోయింది, అంతగా తీసుకోలేదు. కానీ లులు మాల్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా దానికి పక్కనే క్రాస్ రోడ్స్ అనేసి ఒక రెస్టారెంట్ కనిపించింది. కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. ఇంకా ఇట్లా వెళ్తూ ఉన్నాం లాంగ్ డ్రైవ్స్కి. అట్లా అంటే మనకి రెస్టారెంట్సే ఇంపార్టెంట్ కదా, వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఏది బాగుంటుంది, ఎక్కడ ఆగాలి అలా అనేసి. టిల్టా 13 పాదా. వెరీ గుడ్. డిన్నర్స్ కొనుక్కోవాలి. అయ్యో అక్కడ షాపింగ్ కొనుక్కోవాలి. ఏ షూస్ రా మళ్ళీ? షాంపూ కొనుక్కోవాలి. వీడికి హెయిర్ కట్ చేయించాలి. నా పొడికి హెయిర్ లేదు. అదేదో ఎలా ఉంది తెలుసా, మన తిరుపతికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటాం చూడు. వావ్ బ్యూటిఫుల్ బాబా, అసలు హౌస్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. yes magenta color. wow oh my gosh wow ఉందా వాళ్ళ అమ్మా నేను కౌంట్ చేయలేవు కదమ్మా. నేను కౌంట్ చేస్తాను హ్యాపీ ఆల్రెడీ. ఓ చూడు ఎంత బాగుందో బాబా. టన్నల్ రోడ్ కొంచెం మర్చిపోయి. టనెల్ రోడా? ఓ మై గాష్ చూడు. టన్నల్ లోపల వెళ్తాను. వావ్ బాబా వావ్. ఎట్లుంటుందో. లైట్స్ ఉన్నాయి రా లోపల. అమ్మా ఇక్కడే బోట్ లోపల వెళ్ళినట్టుంది కదా. టన్నల్ రోడ్ ఎంతో బాగుంది చూడండి. టనెల్ రోడ్ అదేనన్నా దాని దగ్గరగా త్రిశూర్ 27 కిలోమీటర్స్ అంతే. అవి ఇక్కడే బోట్ నుంచి వెళ్తున్నట్టుంది కదా. ఎంతో బాగుంది చూడు. ఆ పక్క నుంచి టన్నల్ అట్ట కనెక్టివిటీ, లాంగెస్ట్ టన్నల్, లాంగ్ టన్నల్. అన్నట్లో రెడీగా పెట్టుకోగలరు. స్లోగా వెళ్ళవా. మళ్ళీ కోకోనట్ ట్రీస్ వచ్చాయి హ్యాపీ. ఇంకా టనెల్ రోడ్ అంట. ఆ ఎక్స్పీరియన్స్ బాగాలే ఉండింది, అసలు ఎంతో బాగుంది, లాంగ్గా ఉండింది అంట. ఇంకా త్రిశూర్కి వచ్చేసాము. సో త్రిశూర్ లోపలికి, సిటీ లోపలికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఎక్కడన్నా చూసి ఒక రూమ్ బుక్ చేసుకోవాలి. మయూరా అదే కొంచెం బాగున్నట్టు. బాగుంటుందంట అది. రేటింగ్స్ 3.8 ఏమో. ఇంకా వెళ్ళాలి బుజ్జి. ఇది కాదు, ఇది కూడా కాదా?
ఇదేలా ఉంది? వావ్, ఇదే బాబా. ఎంత వావ్ బాబా, సూపర్ చర్చ్ బాబా. Straight onto St. Thomas College Road, Thrissur, Palghar. ఈవినింగ్ వద్దాం. భలే ఉందిరా. లేదు బాబా, ఇది కాదు. అదే ఇంకేదో వన్ లేడీ ఏదో ఉంది దానిపైన బాబా, చర్చ్ నేమ్ బాబా. ఇది ఈ ఏరియా లేదు, బెంగళూరులో ఒక ప్లేస్ ఉంది బాబా, అక్కడ లాగా ఉంది. కోరమంగళకి వెళ్తాం చూ బాబా, ఇట్లా నుండి అవెన్యూ రోడ్ సైడ్ వచ్చేసి మనం బజార్ రోడ్ అంటే ఇది. సెలెక్ట్ మాల్. ఇక్కడ కావాలి ఓ ఇక్కడికి వద్దాం బాబా. ఎన్ని మాల్స్ ఉన్నాయి సెలెక్స్ మాల్. ఉన్నాయి బాబా. ఫినిక్స్ మాల్ కదా, ఫినిక్స్ మాల్ అన్న అదిగో చర్చ్. అది బాబా. లేడీ ఐ మీన్ ఆర్ లేడీ ఏదో. ఎంత కామ్ గా ఉన్నాయి చుట్టూ, అసలు స్ట్రీట్స్ అన్ని మరి ఇలా ఉంటుందా బాబా? ఎంత క్రిస్మస్ అయినా కానీ అంటే వీళ్ళు క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారేమో కొంచెం. అంటే ఒక్కరు కూడా బయట రారేమో క్రిస్మస్కి. అస్సలు లేవు బాబా షాప్లే. బాబా కాంప్లెక్స్ ఎంత అంత క్లోజ్, అన్ని షాప్స్ అన్ని క్లోజ్. Latin Church Road, then you will arrive at your destination. ఎట్లా వెళ్తాము చర్చ్కి? ఇటే వెళ్ళాలి బాబా. చర్చిలో అన్నీ ఏమి ఇవన్నీ వైట్ వైట్గా ఉన్నాయి ఏందో. బ్లాక్ టాక్సీ. అంత పెద్దది ఉంది. బాబా చర్చ్ ఇక్కడ ఇగో, ఇక్కడ ఇగో, నీ సైడ్ అటు సైడ్ చూడు, పైన చూడాలి. బుజ్జి. You have arrived. ఇగో అదే బాబా చర్చ్. ఇదే బాబా. ఇదే ఓల్డెస్ట్ చర్చిలు ఉన్నాయి. 9 to 6, 9 AM to 6 PM. ఇక్కడ పే అండ్ పార్క్. చాలా ఫ్రంట్కి వెళ్ళి తిరుక్కోవాలి. ఇది Left ఆటోమేటిక్గా onto Rice వెళ్ళిపోతుంది. Bazaar Road. Rice Bazaar. భలే ఉంది బాబా స్ట్రీట్స్. ఎవరైనా అడుగు బాబా, వై ఆల్ అక్కడే అడుగుతాను హోటల్. చూడు భలే ఉన్నాయి బుజ్జి. ఓల్డ్ ఇవంతా ఏమంటే బాబా ఏదో షూటింగ్ చేసుకునే లాగుంది ప్లేస్. ఈ టైంలో షూటింగ్ చేసుకోవచ్చు, అన్ని ఖాళీగా ఉన్నాయి. Turn right onto High Road, then turn షూటింగ్ left onto చేస్తున్నా Second తెలిస్తే అందరూ Junction. వచ్చేస్తారు అక్క కదా బాబా. అసలు ఏంద్ర ఒక్క షాప్ లేదు. చూడు ఎంత బాగున్నాయి ప్లేస్ అంతా. అదో చర్చ్ స్ట్రీట్ బాబా ఇదంతా. అందుకే ఇదంతా నైట్ అయితే లైటింగ్స్, షాపింగ్ అట్లా. డెటా ఇప్పుడు అక్కడ ఫినిక్స్ మాల్ ఎట్లా నిండిపోయి ఉండింది, అట్లా ఇది ఎంజీ రోడ్ దగ్గర చర్చ్ స్ట్రీట్ అన్నాను చూడు. ఎవరో వెళ్తారని చెప్పారు నీ ఫ్రెండ్స్ రిదా, అందుకనే ఈ స్ట్రీట్ అంతా ఇట్లా ఖాళీ. నైట్ అంతా భలే చేస్తుంటారు. డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ పైన అంతా. అదే నైట్ అంతా భలే ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా మేమైతే త్రిశూర్లో ఎంటర్ అయ్యాము అంతే. అంటే షాపింగ్ అవన్నీ చూడాలనిపిస్తుంది అక్కడ, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. సో అంతా అసలు అంత క్లోజ్ అనమాట. అదేదో స్ట్రైక్ జరిగితే ఎలా ఉంటుంది, కర్ఫ్యూ జరిగితే ఎలా ఉంటుంది, అంత బంద్ అయిపోతుంది కదా, అలా ఉంటుంది. రాసుకుంటున్నా బాబా. భలే ఉంది చూడు. మరి అందుకే చర్చ్. అవును భలే ఉన్నారు చర్చిలు త్రిశూర్లో. భలే ఉన్నాయి అసలు. కేరళ అంటేనే చర్చెస్ బాబా. వావ్, నైట్ అయితే ఇంకా బాగుంటుంది బాబా. చెట్టు ఫ్యామిలీ రెస్టారెంట్ ఏంటి బాబా. ఇక్కడ చర్చ్. ఇంకా త్రిశూర్లో ఏమంటే చర్చ్ అనేది చాలా ఫేమస్, పెద్ద ఓల్డెస్ట్ చర్చ్ ఉంది. సో సుదర్శన్ అందుకే అనమాట క్రిస్మస్ రోజు త్రిశూర్లో ఆగుదాము, చర్చ్ చూసినట్టు ఉంటుంది, చర్చ్కి వెళ్ళేసి వద్దాము, అక్కడ చాలా ఫేమస్ చర్చ్ ఉంది అనేసి అన్నాడు. సో అందుకే త్రిశూర్కి వచ్చాము. కానీ క్రిస్మస్ రోజు ఇక్కడ అంతా ఇట్లా ఉంటుంది, కామ్గా అయిపోతుంది అనేసి అస్సలు అనుకోలేదు. ఇంకా మేము ముందే రూమ్స్ బుక్ చేసుకోలేదు. సో ఇది హాలిడే సీజన్ కాబట్టి అంతా ముందే మనం బుక్ చేసుకున్నామంటే డబల్ ట్రిపుల్ ప్రైజెస్ ఉంటాయి. సో మనకి దగ్గరగా వెళ్ళి నచ్చితే రూమ్ చూసుకొని బుక్ చేసుకుందాము అలా అనుకున్నాము. సో ఇక్కడ మేము నార్మల్ గూగుల్లో సెర్చ్ చేసుకున్నాం ఏది బాగుంటుంది ఏంటి రేటింగ్స్ చూసుకొని ఇక్కడ నియా రెసిడెన్సీ అనేసి త్రిశూర్లో ఆ హోటల్కి వెళ్ళాము. సో హోటల్ రూమ్ చూసుకొచ్చా సుదర్శన్ ఎలా ఉంది ఏంటి అనేది నచ్చింది సుదర్శన్కి. సో ఇంకా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ హోటల్ వచ్చేసి 4.5K అనమాట, 4500 అయింది. సో దానికి ఏమంటే మళ్ళీ ఎక్స్ట్రా ఒక బెడ్ ఇస్తారని చెప్పారు. అంటే యాక్చువల్లీ
నేను సుదర్శన్కి అయితే సరిపోతుంది. ఇంకా ఇద్దరు పిల్లలు అంటే ఓకే. కానీ టెడ్డీ కూడా కొంచెం పెద్దదిగానే ఉంది కదా! సో, అలా ముగ్గురికి యాపీ చిన్నది కాబట్టి అట్లా ఒక ఎక్స్ట్రా బెడ్ ఇస్తామని చెప్పారు. అందుకే అది ఎక్కువ ప్రైస్ అనమాట. 4500 అయింది. ఇంకోటి కూడా చూసాము. అది అంతగా నచ్చలేదు మాకు. సో, చెప్పాను కదా! ఫస్ట్ వచ్చేసి సుదర్శన్, టెడ్డీ, యాపీ ముగ్గురు వెళ్ళి రూమ్ చూసుకొని వచ్చారు. ఎలా ఉంది ఏంటి అని. దాని తర్వాత ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి కదా! సో, అవంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా రూమ్‌కి వెళ్ళిపోతున్నాము. సో, ఇప్పటి వరకైతే మా ప్లాన్ ఇంతే. త్రిశూర్‌కి వచ్చి ఉండాలి. అక్కడ ఒక హోటల్ రూమ్ తీసుకునేసి ఉండిపోవాలి అన్నట్టుగా. సో, త్రిశూర్‌కి వచ్చాము. కాకపోతే వచ్చే దారిలో అదొక్కటే జరిగింది. ఏమంటే మేము వచ్చే దారిలోనే చర్చ్ చూసుకొని వద్దాము. మళ్ళీ ఈవినింగ్ వెళ్దాము అనుకున్నాము. కానీ అక్కడ చాలా చర్చెస్ కనిపించాయి. ఇంతకీ ఏ చర్చో కరెక్ట్‌గా అయితే తెలియలేదు. ఇంకా ఇక్కడ టెడ్డీ, యాపీ వాళ్ళిద్దరేమంటే రూమ్ టూర్ చేయాలంట. మీకు గుర్తుందా? వాయనాడ్‌లో గూడా అక్కడ లీవ్ చేసాం కదా! స్టే చేసాం అక్కడ. అక్కడ గూడా రూమ్ టూర్ చేశారు. సో, అట్లా ఇక్కడ చేయాలంట. సో, చేస్తున్నారు. ఇంకా అక్కడ ఫ్రిడ్జ్ ఉండింది. హ్యాపీ అయితే ఆ ఫ్రిడ్జ్‌తోనే ఉండిందనమాట. దాన్ని ఓపెన్ చేస్తూ, దాన్ని చూస్తూ, దాంతో ఆడుతూ, అరే క్లోజ్ చేసేయరా రమ్మంటే కూడా రాలేదనమాట. దాంతోనే ఉండింది. చిన్న ఫ్రిడ్జ్ చూసి అసలు చూడలేదు ఎప్పుడు. అంత స్మాల్ ఫ్రిడ్జ్. సో, అక్కడే చూస్తూ ఉంది. ఇంకా టీ, కాఫీ అలా తాగడానికి ఆ సెటప్ అక్కడ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కబోర్డ్ పెట్టారు. సో, మన క్లోత్స్ అన్నీ పెట్టుకోవచ్చు. వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి ఒక లాకర్ టైప్ ఇచ్చారు. చాలా చాలా సెక్యూర్డ్‌గా చాలా బాగుందనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్. సో, వాష్రూమ్ కూడా చాలా నీట్‌గా చాలా బాగుండింది. మెయిన్‌గా మనకు కావాల్సింది వాష్రూమ్ కదా! అది ఎంత మంచి హోటల్ అయినా, ఎంత చిన్న హోటల్ అయినా ఏదైనా కానియండి వాష్రూమ్ చూసుకుంటాము. చాలా బాగుండాలి. సో, అలా ఇంకా వాష్రూమ్ మొత్తం చాలా బాగుంది. ఇంకా హెడ్ బాత్ చేసేసుకోవాలి అనుకున్నాము. అంటే జర్నీ చేస్తే మనకి హెడ్ బాత్ చేసుకోవాలి, ఫ్రెష్‌గా ఉంటుంది అనుకుంటాం కదా! సో, నేను ఆల్రెడీ ఒక డ్రైయర్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ కూడా వాళ్ళు డ్రైయర్ ప్రొవైడ్ చేస్తారు ఎలాగో హోటల్స్‌లో ఉంటాయి కాబట్టి. సో, ఇక్కడ కూడా ఉంది. ఇంకా రెడీ హ్యాపీ ఏమంటే అన్నీ ప్రతి ఒక్కటి షవర్ చేసేది. సో, అన్నీ చూపిస్తూ ఉన్నారు లోపల. ఇంకా వాళ్ళు షాంపూస్, మాయిశ్చరైజర్స్ అనేసి అన్నీ పెడతారు కదా! సో, అవన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇంకా హ్యాపీకి టీవీ ఉంది. ఇంకా హ్యాపీ దాంట్లో కార్టూన్ ఏదో ఒకటి చూసుకోవచ్చు. సో, కేరళలో మలయాళంలో వస్తుంది కదా! సో, ఆ లాంగ్వేజ్‌లో కార్టూన్ చూసుకుంటుందనమాట. ఇంకా బెడ్ కూడా ప్రాపర్‌గా ఉంది. ఇంకా ఏం రెడీ అవ్వడానికి ప్లేస్. సో, అంత నీట్‌గా ఉంది. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత ఇంక మేము ప్లాన్ చేసుకోవాలి అనమాట. కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఇంకా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండింది. సో, జస్ట్ అలా ఓపెన్ చేసి చూస్తే ఇంకా సుదర్శన్ అదే చూస్తూ ఉన్నాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేసి అంటే ఫస్ట్ అయితే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుందాము. దాని తర్వాత ఇంకా మళ్ళీ లంచ్‌కి వెళ్దాము అనుకున్నాం. లంచ్ ఏమంటే ఈ హోటల్‌లోనే రెస్టారెంట్ ఉంది. చాలా బాగుండింది. వచ్చేటప్పుడే చూసాము. అక్కడికి వెళ్దామా లేకపోతే ఇంకెక్కడైనా చూద్దామా, బయట త్రిశూర్‌లో చూద్దామా, సిటీ లోపల ఎక్కడైనా మంచి హోటల్ ఉందేమో తిందామా రెస్టారెంట్‌లో అనేసి అనుకున్నాం. కానీ ఏమంటే అన్నీ క్లోజ్‌లోనే ఉన్నాయి కదా! మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటాయో ఉండవో అనేసి డౌట్ వచ్చింది మాకు. సో, ఆలోచించుకుంటూ ఉన్నాం. ఇంతలో ఏమంటే నేను చెప్పాను కదా! 1 సింగిల్ బెడ్ ఎక్స్ట్రాగా ఇస్తారని చెప్పేసి. సో, వాళ్ళేమంటే అప్పుడే తెచ్చేశారు. ఇంకా మాకు అప్పుడే వద్దు, మాకు నైట్‌కి కావాలి అన్నాము. సో, నైట్‌కి ఇక్కడే స్టే చేయాలి. మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరేసి వెళ్ళాలి అనుకున్నాం. ఏం చేస్తున్నావు? అన్లాక్ కూడా చేస్తామా? చెయ్యి చూద్దాం. చేస్తా చెప్పద్దాం ఓకే. కొంతసేపు రిలాక్స్ అయ్యాము, ఫ్రెష్ అయ్యాము. సో, ఇంకా ఆకలేస్తూ ఉంది. సో, ఎక్కడికో ఎందుకులే బబ్బా కింద రెస్టారెంట్ ఉంది కదా మంచిగా, ప్రెజెంట్ అక్కడికి వెళ్ళిపోదాము. నైట్ కావాలంటే ఎక్కడైనా ట్రై చేద్దాం బయట అనేసి అనుకున్నాము. సో, కింద ఉన్న రెస్టారెంట్‌కి ఇంకా ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ హబ్ అని ఉంది. సో, మంచిగా సీ ఫుడ్ ఉంటుంది అనేసి అర్థమైంది. సో, ఇక్కడ ఏమైనా తిందాం మంచిగా అనేసి అనుకున్నాము. సో, ఈ రెస్టారెంట్‌కి ఇక్కడ లోపలికి వచ్చేసామనమాట. ఎందుకంటే బయటికి వెళ్ళామనుకోండి ఇంకా సిటీలో అదే చెప్పాను కదా! ఆల్రెడీ ఒకటి చూసున్నారు సుదర్శన్ వస్తా. అది ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఓపెన్‌లో ఉంటుందా లేదా అనేది కూడా తెలీదు. ఇంక అంతవరకు వెళ్ళి మళ్ళీ టయర్డ్ అయిపోయి నీరసం అయిపోతాము. ఇక్కడే తినేద్దాము అని అన్నాము. తినేసినాక మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు, కొంతసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనేసి అనుకున్నాననమాట. ఇంకా ఇక్కడేమంటే కేరళ స్పెషల్ రెసిపీ ఏదైనా ఆర్డర్ చేసుకుందాం. మనం తినేది సౌత్ ఇండియన్ అంటే మన సైడ్‌ది బిర్యానీస్ అవే కదా ఉంటాయి. సో, అవే కాకుండా ఏదైనా కేరళ స్పెషల్ ఏదైనా రెసిపీ ఏదైనా డిష్ ఒకటి ఆర్డర్ చేసుకుందాము, ట్రై చేద్దాము అనేసి అనుకొని చూస్తూ ఉన్నాము. అవన్నీ ఏంటో మాకు తెలీదు కదా! మళ్ళీ అక్కడ వాళ్ళు వెయిటర్ వస్తారు కదా! సో, వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. పొరిచ్చ కొద్ది బిర్యానీ వాట్ స్టైల్ ఇట్ ఈస్ తలిచేద్దాం. కేరళ స్టైల్. ఇప్పుడు నేను చదివాను చూసారా, ఆ రెసిపీ కేరళ స్పెషల్ అంట. అది ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా వాళ్ళు మనకి హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో, హాట్ వాటర్ హాట్ వాటర్ తెప్పించుకున్నాము. ఏమంటే ప్లేసెస్‌కి వచ్చామంటే మనకి కోల్డ్ తొందరగా అయిపోతుంది. అలా కాకుండా హాట్ వాటర్ తాగాము. ఇంకా వేడిగా చికెన్ సూప్ తెప్పించుకున్నాం.
చిప్స్ కూడా తెప్పించావా? దీన్ని ఫిష్ అండ్ చిప్స్. ఫిష్ అండ్ చిప్స్. ఇక్కడ అంకుల్ అట్లా అన్నారు ఫిష్ అండ్ చిప్స్. ఇదిగోండి ఇదే కేరళ స్పెషల్ రెసిపీ అన్నాను కదా, సో అది చాలా డిఫరెంట్గా అట్లా ఏం లేదు, మనం చేసుకునేలాగే ఉంది, చాలా బాగుంది. అంటే కేరళవి కొన్ని మనకి నచ్చవు కదా, తినలేము మనము, అలా అసలు ఏం లేదు, చాలా బాగుంది. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము, అలాగే నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు బిల్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో ఎక్కడికి వెళ్ళాము, ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేశాను, సో అవంతా మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.